ఈరోజు మనం బోటి ఫ్రై చేసుకుందాము. అంటే డిఫరెంట్గా శనగలతో బోటి ఫ్రై చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. అమ్మ వచ్చిందండి. మీకు ఎవరికైనా తెలుసా శనగలతో బోటి ఫ్రై చేసుకుంటారని? తెలుసుంటే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు అమ్మ చేత్తో బోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది 1/2 kg బోటి. దీంట్లో బాగా క్లీన్ చేసుకొని దీన్ని పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి 1/2 కప్ శనగలు. ఒక 3 to 4 అవర్స్ అంటే నైట్ అంతా కూడా నానబెట్టవచ్చు. నానబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఇట్లా అవుతాయి. నానిన తర్వాత ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కదా బోటికి, కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా బోటి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర. తర్వాత 2 ఉల్లిపాయలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించిన బోటి వేసుకోవాలి. అంటే ఈ బోటి ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత బాగా కలుపుకొని శనగలు వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న శనగలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి, లేదా మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇంకో 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ సిమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అంటే ఉప్పు కారం మసాలా బాగా పట్టే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, టేస్టీ బోటి ఫ్రై శనగలతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోటి ఫ్రైని రోటీస్లో కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్గా కూడా తినచ్చు. చేసుకొని తిన్న తర్వాత కామెంట్ పెట్టండి. నచ్చిందా?
నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.